సమరమే నేటి నుంచి పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమైన అధికార విపక్షాలు కొత్త 5 బిల్లులు ఆమోదమే లక్ష్యంగా కేంద్ర మడుగులు డీలిమిటేషన్ మహిళా కోటా బిల్లులకు ఆమోదానికి వ్యూహాలు బల సమీకరణకు వివక్ష లెబర్స్తో పాటు కొన్ని పార్టీలపై కన్ను నీట్ పేపర్ లీక్ అయోధ్య విరాళాల చోరీ పక్షాన అస్త్రాలు విపక్షాల అస్త్రాలు పార్టీ ఫిరాయింపులపై సభను స్తంభింపజేసే ప్రణాళికలు జైలుకెళ్తే పీఎం సీఎంల పదవులుండే బిల్లుపై జేపీసీ రిపోర్ట్ ఇక దానిపైన సభలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది ఇక టీఎంసీ రెబల్స్ పిలవడంపై అఖిలపక్ష భేటీ రసావస సో సభను సజావుగా సాగనివ్వండి మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి సో ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సో ఇందులో విపక్షాలు కంప్లీట్ అధికార పక్షం కూడా కొన్ని వ్యూహాలతో ముందుకెళ్తుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించి 5 బిల్లులు సో అందులో మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు డీలిమిటేషన్ బిల్ కావచ్చు లేకుంటే వందే మాతరం మన జాతీయ గీతం వందే మాతరం సో దాన్ని ఎవరైనా సరే అవమానిస్తే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి అదొక బిల్ సో ఇట్లా కొన్ని కీలకమైన 5 బిల్లులు తీసుకొస్తుంది సో మెయిన్గా చూసుకోవడంలో ప్రధానంగా డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్ సో మహిళలకి చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సో ఏదైతే బిల్లు తీసుకొస్తున్నారో గతంలో తీసుకొచ్చారు అండ్ అక్కడ ఓటింగ్ పరంగా బిల్ అనేది చీలిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది నాయకులని మనం రీసెంట్గా చూసాం టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎంపీలని బీజేపీ పార్టీ తన సైడ్ చేసుకున్నది సో దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుమారుగా కొంతమంది రాఘవ్ చెడ్డాతో పాటు కొంతమంది ఎంపీలు సో వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీలో చేరిపోయిన పరిస్థితి కాబట్టి ఈ విధంగా చాలా వరకు చూసుకుంటే ఎలాగైనా సరే ఈసారి డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్ ఎలాగైనా సరే తీయాలి అని చెప్పేసి కూడా ఎలాగైనా సరే అమలు పరుచుకోవాలి ఎలాగైనా సరే ఆ బిల్ని పాస్ చేయాలని చెప్పేసి బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అండ్ ఇంకోవైపు ఇటు ప్రతిపక్షాలేమో ఇటు అయోధ్యలో ఏదైతే అయోధ్యలో హుండీల చోరీ జరిగిందో సో దానిపైన సో అలాగే నీట్ పేపర్ లీక్ పైన చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యూహాలు జరుగుతూ ఉన్నాయి సో చూద్దాం ఏం జరుగుతుంది ఎందుకంటే మనం ఏం చెప్పాలంటే ఇవన్నీ చేస్తున్నారు బాగుంది కానీ ప్రధానంగా రైతుల సమస్యలు ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టండి ఇటు ప్రతిపక్ష పార్టీకి అదే చెప్తున్నాం ఇటు అధికార పార్టీకి కూడా అదే చెప్తున్నాం ఎందుకంటే లాస్ట్ టైం శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఏ ఒక్కడు కూడా ప్రజా సమస్యలపైన మాట్లాడలేరు అందులో ఇక రాఘవ్ చెడ్డా అంటారా ఇక అది పక్కన పెట్టేసాం ఆయన పబ్లిక్ సిటీ స్టంట్ కోసం మాట్లాడింది అది క్లియర్గా అందరికి తెలిసిపోయింది సో ఫైనల్గా పోయి ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయాడు సో ఆయన పక్కన పెట్టేద్దాం ఇటు చూసుకుంటే ఇటు వందే మాతరం గురించి వందే మాతరం గురించి చర్చ జరగొద్దంటే కానీ జరగాలి దానికన్నా ఎక్కువ రైతుల సమస్యలు ఉండే ఆ కాలంలో సో దానికన్నా ఎక్కువ ప్రజల సమస్యలు ఉండే దానికి ఎక్కువ రూపాయి పతనం అయిపోతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడలేదు ఇటు బీజేపీ పార్టీ కూడా మాట్లాడలేదు వందే మాత్రం మీరు తెచ్చినా మేము తెచ్చినామా నెహ్రూవా గాంధీయా ఈ విధంగా కంప్లీట్గా చర్చ అనేది కూడా లాస్ట్ టైం పార్లమెంట్ శీతాకాలం సమస్యలు ఏ ఒక్క ప్రజా సమస్యలు కూడా చర్చ జరగలేదు మేము క్లియర్గా దగ్గరుండి చూస్తున్నాం అంటే వాళ్ళు ఆడపోయి చూస్తున్నాం కాదు సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం మేము కాబట్టి ఈసారి అయినా సరే ప్రాపర్గా ప్రజల సెంట్రిక్గా ప్రజా సమస్యలపైన మాట్లాడితే పార్లమెంట్లో బాగుంటుంది దేశ భవిష్యత్తుకి ఇక లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మహిళా రిజర్వేషన్ వంటి కీలక బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించుకోవాలని ప్రభుత్వ పట్టుదలతో ఉంది ఇక నీట్ పేపర్ లీక్ అయోధ్య రామాలయంలో కానుకల చోరీ E20 పెట్రోల్ పలు పార్టీలను చీల్చిన ఎంపీలకు వేరుకు వంటి గుర్తింపు తదితర అంశాలపై ప్రభుత్వం మెడలు వంచాలన్న ప్రతిపక్షాల వ్యూహాల మధ్య పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇక ఆగస్టు 13 నుంచి 19 వరకు సిట్టింగ్లో నిర్వహించే ఈ సమావేశాల్లో హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది ఇక ఆర్థిక న్యాయ సంస్కరణ దిశగా కీలక బిల్లులు ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉండగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి విపక్ష అంటే ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తుంది ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్త 5 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ఇక గ్లోబల్ మార్కెట్లో రూపాయి విలువ స్థిరపరచడం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఆదాయ పన్ను సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టనున్నారు సో ఇట్లా చూడరి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అని చెప్పి చెప్తారు ఇటు రాష్ట్రంలో అదే పరిస్థితి కేంద్రంలో అదే పరిస్థితి సో ఇటుకన్నా పోతే G20 సమిట్ ఆ సమిట్ ఈ సమిట్ అయిందని చెప్పి చెప్తారు కదా సో ఆడబెట్టి ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్లు ఇన్ని వందల కోట్లు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు సో మళ్ళీ అవన్నీ ఫస్ట్ తీసుకొచ్చిన పెట్టుబడులు తెలంగాణ మన ఇండియాలో భారతదేశంలో అలాగే తెలంగాణలో ఫస్ట్ అమలు పరచండి ఇటు ఇద్దరు చెప్తున్నాం ఇటు బీజేపీ పార్టీకి చెప్తున్నాం మేము అలాగే కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం బికాస్ మొన్న కాంగ్రెస్ పార్టీ అదే G20 సమిట్లో అన్ని వందల కోట్లు పెట్టుబడులు ఇచ్చినామని చెప్పారు కదా పెద్ద పెద్ద ఇదే పేపర్లలో పెద్ద యాడ్స్ కూడా ఇచ్చారు కదా మళ్ళీ ఎటువైనా అవి ఎందుకు అమలు అవుతలేవు ఇంకా ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు మీరు పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు మరి ఇంకా ఇక్కడ క్షేత్రస్థాయిలు ఏడున్నాయి
సో అన్ని వందల కోట్లు అన్ని వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇంకా మనం వేరే బ్యాంకుల అప్పుల కోసం ఎందుకు వెయిట్ చూడాలి? అవన్నీ తీసుకొచ్చి అవన్నీ అమలు చేసి ఇమీడియట్గా పనులు చేసి డెవలప్ చేయొచ్చు కదా. చేయరు. కేవలం ప్రజల్ని అటు ఇటు తిప్పడానికి, ప్రజల్ని ఏదో చేస్తున్నామని చెప్పడానికి ఏదో జరుగుతుంది. సో కేంద్రం కూడా మోదీ ఏడికి పోతే ఆడికి పెట్టుబడులు తీసుకొస్తాడు, ఏడికి పోతే ఆడికి వికసిత్ భారత్ జరుగుతుంది, ఏడికి పోతే ఆడికి నుంచి పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పి చెప్తారు కదా బీజేపీ పార్టీ నాయకులు. మళ్ళీ ఇంకెందుకు స్పెషల్గా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అని చెప్పేసి ఇంకెందుకు? ఆల్రెడీ ఆకర్షించారు కదా. యూనివర్సల్ గ్లోబల్ లీడర్ అంటారు కదా మోదీని. మళ్ళీ ఇంకెందుకు ఆకర్షించాలి? గ్లోబల్ లీడర్ అన్నప్పుడు ఆటోమేటిక్ వేరే దేశాలన్నీ వచ్చి ఇవ్వాలి కదా, మోదీ గారికి ఇవ్వాలి కదా ఇండియాకి. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచే సవరణ బిల్లుతో పాటు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ సవరణ బిల్లు, జాతీయ గౌరవ భంగ నిరోధక సవరణ బిల్లు, ఇక జనన మరణాల నమోదు సవరణ బిల్లుకు కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇక జాతీయ గేయం వందే మాతరంను అవమానించిన, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించిన, ఇకపై నేరంగా పరిగణించేలా రూపొందించిన ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ 2026 బిల్లును ఈ సమావేశంలో తొలి రోజే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక లోక్సభ పెండింగ్ లో ఉన్న ఫారిన్ కాంట్రిబ్యూషన్ సవరణ బిల్లును కూడా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇందులో వేరే అన్ని బిల్స్ ఓకే. సో ఒక్క డీలిమిటేషన్ బిల్లు పైన చూసిన మనం లాస్ట్ టైం ఎంత పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని అనేది ముంగడ పెట్టి, సో మహిళా రిజర్వేషన్ భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినాయి. సో తమిళనాడు నుంచి మొదలుకుంటే సో సౌత్ స్టేట్స్ అన్ని కూడా మెయిన్గా డీలిమిటేషన్ బిల్లు వస్తే సౌత్ స్టేట్స్ చాలా పెద్ద ఎత్తున నష్టపోతాయని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు లేకుంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక అందరు కలిసి కూడా పెద్ద ఎత్తున కేంద్రం పైన నిరసన తెలిపారు. సో కాబట్టి ఆ బిల్ లాస్ట్ టైం చెల్లిపోయింది. ఒకవేళ బీజేపీకి అంతగానం రిజర్వేషన్స్ కల్పించాలి అన్నప్పుడు డైరెక్ట్ మహిళా రిజర్వేషన్ బిల్లే పెట్టచ్చు కదా. అది బెటర్. డైరెక్ట్ మహిళా రిజర్వేషన్ పెట్టకుండా సో డీలిమిటేషన్ త్రూ మహిళా రిజర్వేషన్ బిల్ ఈ విధంగా పెడతా ఉన్నారు. సో కాబట్టి డైరెక్ట్ మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టండి అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఇది ప్లెయిన్గా ఇవన్నీ కూడా పక్కన పెడితే మెయిన్గా వాళ్ళు ఎలాగైనా సరే డీలిమిటేషన్ బిల్లునే అమలు చేసే విధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మనకి. సో బిల్లుల ఆమోదానికి వ్యూహాలు. ఇక లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్, పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీల మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు గత ఏప్రిల్లో నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ సర్కార్ భంగపాటు ఎదురైన విషయం మనందరికీ తెలిసింది. దీంతో ప్రభుత్వం వ్యూహం మార్చింది. తన చేతికి మట్టి అంటకుండా ప్రతిపక్ష కూటమిలోని పార్టీలను చీల్చి ఆ బిల్లును ఆమోదానికి మద్దతు కూడగట్టుకునే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సో సమాచారం ఏంది? వాస్తవమే కదా. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిచింది, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఎంపీలని అటు పంపించి బీజేపీలోకి జాయిన్ చేసుకుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు చాలా మంది, అందులో 20కి పైగా ఎంపీలను అందరినీ కూడా ఇంకో సైడ్ అంటే బీజేపీలో జాయిన్ చేసుకోలే, ఇంకో సైడ్ చేసుకుని వాళ్ళందరూ కూడా మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ అలాగే రాజ్యసభలో చాలా మంది రాజ్యసభ ఎంపీలు కూడా వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సో ఈ విధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలను చీల్చి ఎలాగైనా సరే ఈసారి అయినా సరే ఆ బిల్లులు వాళ్ళకి బీజేపీ పార్టీ ఏదైతే బిల్లులు తేయాలనుకుంటారో ఆ బిల్లులు తీసుకొచ్చే యోచనలో క్లియర్ గా మనకి కనిపిస్తున్నారు. ఈ బిల్లులు ఆమోదింపు మద్దతు కూడగట్టిన పనుల ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఊరు పేరు తెలియని నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. సో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎంపీలను పక్కకు చేసిరు. ఆ పార్టీ అధికార ఎన్డీఏకు మద్దతు ఇస్తుంది. మరోవైపు మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమిలో శివసేన నుంచి 6 ఎంపీలు ఎన్డీఏ కూటమిలో శివసేనలో చేరారు. ఇక వారికి లోక్సభ స్పీకర్ అనుబంధ గుర్తింపు కూడా ఇచ్చేశారు. ఈడ 26 మంది. అంతకుముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 సో 2026, 2028, 2030, 33 మెంబర్స్ సపోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన విషయం తెలిసింది. దీంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏ చేరువైందని అంటున్నారు. ఇక 5-6 సీట్లు మద్దతు తక్కువ ఉన్న విపక్ష కూటమిలోని ఎంపీలను ఆఖరి నిమిషంలో తమ వైపు తిప్పుకొని బిల్లులు ఆమోదింపు చేసుకోవాలని చెప్పి ఈ విధంగా జరుగుతుంది. దేశ రాజకీయంలో ఎంత జరుగుతుందో అట్లా మనందరికీ క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే పార్టీలను అడుగుతారు, రాకపోతే చీలుస్తారు. సో ఇదే విధంగా కంప్లీట్గా ఇదే విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితి.